ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. కృష్ణం వందే శ్రీనివాసం. కృష్ణం వందే జగద్గురుం కదా, కృష్ణం వందే శ్రీనివాసం అంటున్నానేంటి అనుకుంటున్నారా? ఆ కృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామి అని నిరూపించబడేటువంటి పురాణ గాథని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణ అవతార సమాప్తి ఎలా జరిగింది? దూర్వాసముని శాపం వల్ల పుట్టినటువంటి ముసలం పొడితో మొలిచిన దర్భలతో యాదవులంతా ఒకరినొకరు కొట్టుకుని చనిపోతారు. బలరాముడు సముద్రంలోకి ప్రవేశించి తను చాలిస్తాడు. కృష్ణుడు తనకు కూడా నిర్యాణం తప్పదని సోమనాథ్ దగ్గరి అరణ్యంలోని బల్క తీర్థానికి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే ఆయన కాలి బొటన వేలు కదలికల్ని లేడి కన్నులుగా భ్రమించి జరా అనే వేటగాడు, అంటే పూర్వజన్మలో వాలి, బాణం వేస్తాడు. ఆ బాణం చివర ముసలం తాలూకు ముక్కు ఉంటుంది. దాంతో శ్రీకృష్ణ నిర్యాణం క్రీస్తు పూర్వం 18/2/3101న జరుగుతుంది. ఆయన చెప్పినట్లు 7 రోజుల తర్వాత ద్వారకా నగరం సునామీ లాంటి పెనుముప్పెన వచ్చి ముంచెత్తగా సముద్రంలో మునిగిపోతుంది. ఆ తర్వాతి కాలమే కలియుగం. కలియుగంలో ఏం జరిగింది? శ్రీ వెంకటేశ్వరుని అవతరణ ఎలా జరిగింది తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుని భౌతిక కాయానికి పురుగులు పట్టాయి. అవి మామూలు పురుగులు కాదండి, వజ్రపు పురుగులు. వాటి వల్లే శాలిగ్రామాలు ఏర్పడతాయి. అలా కృష్ణుని భౌతిక కాయం శాలిగ్రామంగా మారిపోతుంది. కృష్ణ విగ్రహం ఉప్పెనలో కొట్టుకొని పోయి నీటిలో అలా అలా తేలుతూ వచ్చి వెంకటాద్రిమీల శిలాతోరణం దగ్గరకు చేరుతుంది. నీళ్లు తగ్గేసరికి కృష్ణుని విగ్రహం కిందికి జారుతూ ప్రస్తుతం శ్రీవారున్న చోటుకొచ్చి బురదలో కూరుకుపోతుంది. సుమారు 3000 సంవత్సరాల పాటు అక్కడే మట్టిలో ఉండిపోయింది. చెట్లు చేమలు ఏర్పడ్డాయి. విగ్రహం మీద చీమల పుట్ట ఏర్పడింది. వైఖాసన గోపీనాథుడు రంగదాసు సాయంతో పుట్టలోని స్వామి విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఒక రోజున రంగదాసు గంధర్వుల జలక్రీడ చూస్తూ మనస్సు చెలించగా పూజ సమయానికి పువ్వులందివ్వకపోగా పూజ ఆగిపోతుంది. విగ్రహం లభించిన పుట్టలోని మరో అరలో వైకుంఠం వీడి వచ్చిన మహావిష్ణువు శ్రీనివాస రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు శ్రీనివాసుడు పుట్టలో నుండి బయటకు వచ్చి ఆగిపోయిన పూజ ఇక జరగదని, నువ్వు ఈ జన్మను విడిచిపెట్టి మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా అవతరించి తనకు ఆలయాన్ని నిర్మించి మళ్ళీ పూజలు ప్రారంభించమని చెప్తాడు. అర్చావతారం ఎత్తి తాను విగ్రహ రూపంలో పూజలు అందుకోవాలనుకుంటున్నానని కూడా చెప్తాడు. పుట్టలోని శ్రీనివాసుడు తన స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ రూపంలో మళ్ళీ ఆ విగ్రహంలోకి ప్రవేశించి తపోదీక్షకు ఉపక్రమించాడని ఓ కథనం. నాటి శ్రీకృష్ణుడే నేటి శ్రీనివాసుడు. ఎలా అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే నేటి తిరుమల శ్రీనివాసుడు. సుప్రభాతం తర్వాత కృష్ణునికి అత్యంత ప్రియమైన వెన్న, గోక్షీరం స్వామివారికి నివేదించబడుతుంది. అన్నమయ్య, వేంగమాంబ లాంటి భక్తులెందరో శ్రీకృష్ణుడు శ్రీనివాసుడు ఒక్కటేనని భావించారు. శ్రీకృష్ణుడే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించాడని, శ్రీనివాసుడి రూపం కృష్ణుడిదేనని భక్తుల విశ్వాసం. చిటికెన వేలిపై గోవర్ధనగిరిని గొడుగులా పట్టి గోవుల్ని, గోపజనాన్ని రక్షించాడు బాలకృష్ణుడు. అతడే సకల జీవులకు తన ఛత్రాఛాయలో రక్షణ కల్పించేందుకు కొండంత దేవుడు శ్రీనివాసుడిగా కొలువు తీరుతాడు. వెంకటకృష్ణుడు. కృష్ణుడు వెంకటకృష్ణుడు వేరు కాదని చెప్తున్నట్టు స్వామివారి నిజ నిరాడంబర రూపం గోపాలుని వేషాన్ని గుర్తుకు తెస్తుంది. శ్రీనివాసుడికి జరిగే నివేదనలన్నీ కృష్ణస్వామికి ఇష్టమైనవే. ఆవు పాలు, వెన్న నైవేద్యమే ఉదాహరణ. సహస్రనామార్చనలో, అష్టోత్తర శతనామార్చనలో కూడా ఓం దేవకీ గర్భ సంభూతాయ నమః, ఓం యశోదేక్షణ లాలితాయ నమః, ఓం వసుదేవకృత స్తోత్రాయ నమః అంటూ కొనియాడుతారు. శ్రీ వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణం తిరుమల కొండ గురించి నిగూఢమైన విషయాన్ని అద్భుతంగా వివరించింది. వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోధ తింత్రిణీ బలభద్ర శైషశైలో మధురాభూతదిత్యక స్వామి పుష్కరిణీ తత్ర యమునా చ వ్యరాజత యాదవశ్చ మృగా సర్వే ఖగావై గోపీకాదయః ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడతే వెంకటాచలి. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మే తిరిగి తిరుమల కొండ మీద శ్రీనివాసుడుగా అవతరించాడు.
శ్రీకృష్ణుని తల్లి దేవకి చీమల పుట్టగాను, తండ్రి వసుదేవుడు చింత చెట్టుగాను అవతరించి శ్రీవారిని పుత్రవాత్సల్యంతో ప్రేమగా చూసుకున్నారు. బలరాముడు శేషాద్రి శిఖర రూపంలోనూ, యమునా నది స్వామి పుష్కరిణిగాను, మరియు వీటిని ఆవరించి ఉన్న భూమి మధురా నగరంగాను వర్ణించబడింది. గోపబాలురు, బాలికలు తిరుమల కొండ మీద మృగాలు, పక్షులై కృష్ణునితో తమ సాన్నిహిత్యాన్ని తిరిగి కొనసాగిస్తూ భక్తి పారవస్యంతో స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ తత్వం శ్రీ వెంకటేశ్వరునిగా ఆవిర్భవించిందని చెప్తారు. ద్వాపరాంతంలో శ్రీకృష్ణుడు భూమిని వీడి దివికేగి కలియుగ ప్రారంభంలో తిరిగి భూవికేతించింది శ్రీకృష్ణతత్వం. మరలా కలియుగాంతంలో ఈ నేల విడిచి ఆ వైకుంఠానికే చేరుతుంది. అందుకే స్వామిని కలియుగ దైవం అన్నారు. వామన పురాణం ప్రకారం ఈ కలియుగానికి పూర్వం 28వ యుగంలో శ్రీహరి శ్రీ వెంకటేశునిగా అవతరించాడు. బ్రహ్మ కోరికపై దుర్బలులు, అల్పాయుష్కులు, దుర్మతులు, అధిక రోగ సంకలితులు అయిన మానవులను కలియుగంలో ఉద్ధరించటానికై ఇక్కడనే నిలిచిపోయాడు. భాగవత మతం ప్రకారం శ్రీకృష్ణుడే విష్ణువు, అతనే నారాయణుడు, అతడే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క సంపూర్ణ అవతారం శ్రీకృష్ణుడు, స్వయాన భగవంతుడన్నారు. తుదకు నారాయణుడు, వాసుదేవుడు, విష్ణువు, శ్రీకృష్ణుడు అందరూ ఒకటే అన్నారు. తిరుమల గర్భగుడిలో మూల విరాట్తో పాటు నిత్య పూజలు అందుకునే స్వామి వెన్నముద్ద కృష్ణుడే. కుడి చేత వెన్నముద్దతో నృత్య భంగిమలో కనువిందుగా కనిపించే బాలకృష్ణుని రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. కృష్ణుడితో పాటు రుక్మిణి కూడా కొలువు తీరి అభిషేకాలు అందుకుంటున్నారు. శ్రీకృష్ణుని కోసం తపమాచరిస్తున్న కృష్ణ భక్తుడు వైఖానస గోపీనాథుడికి స్వప్నంలో సాక్షాత్తు భగవానుడే సాక్షాత్కరించి, ఇప్పుడు కృష్ణావతారం ముగిసినది, శ్రీమన్నారాయణుడే శ్రీనివాస కృష్ణునిగా కలియుగమున వెలిసి ఉన్నాడు కనుక వెంకటాద్రియందు స్వయం వ్యక్తమైన శ్రీనివాస భగవానుని వెంకటేశ్వరుని ఆరాధించమని ఆదేశిస్తాడు. తిరుమల శ్రీనివాసుడు ప్రతిరోజు తొలుత త్రేతాయుగం నాటి శ్రీరామునిగా, పిదప ద్వాపర యుగం నాటి గోవిందునిగా మేలుకొలుపులు పాడించుకుంటూ వారు నేను అంతా ఒకటేనని బోధిస్తున్నాడు. గోవర్ధనోద్ధరం బాలం వసుదేవం యదూత్తమం దేవకీతనయం కృష్ణం శ్రీనివాసం భజే నిసం. బాలుడైనను గోవర్ధన పర్వతమును పైకెత్తి గోపసంఘమును రక్షించినవాడు, వసుదేవుని పుత్రుడు, యాదవులలో ఉత్తముడు, దేవకీతనయుడు, కృష్ణరూపుడైన శ్రీనివాసుని నేను నిత్యము సేవించదను అని దీని అర్థం. ధనుర్మాసంలో సుప్రభాతం బదులు ఆండాల్ దేవి రచించినటువంటి తిరుప్పావైని పఠిస్తారు. ఇవి శ్రీకృష్ణుని ఉద్దేశించినటువంటి పాసురాలు. అంతేకాదు, ఆ నెల రోజులు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసునికి బదులు శ్రీకృష్ణుల వారికే సైనింపు సేవ జరుగుతుంది. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం నాడు మలయప్ప స్వామి బదులుగా శ్రీకృష్ణుడు ఊంజల్ సేవలో, సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. వసంతోత్సవంలో రుక్మిణి శ్రీకృష్ణులు పాలు పంచుకుంటారు. పార్వేట ఉత్సవంలో సైతం పాల్గొంటాడు శ్రీకృష్ణుడు. ఇక బ్రహ్మోత్సవాలలో శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగుతుంటే వెన్నకృష్ణుడు వేరొక పల్లకీలో అంగరంగ వైభవంగా ఊరేగుతాడు. ఇంకా శ్రీనివాసునికి అత్యంత ప్రియమైన నామం గోవింద. గోవింద నామం ఎంతో ప్రియమైనది. భక్తులు ఆర్తితో ఆర్ద్రతతో ఎలుగెత్తి పిలిచేది గోవింద అని. కృష్ణావతారంలో బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడు కురిపించినటువంటి శిలావర్షాన్నించి గోవులను, గోపాలకుల్ని రక్షించాడు. ఇంద్రుడు కృష్ణుని అనంత బలాన్ని పలు విధాలా ప్రశంసించి గోవింద అని బిరుదునిస్తాడు. నాటి నుంచి కృష్ణుడు గోవిందుడయ్యాడు. ఈ గోవిందనామం అంటే వెంకటేశ్వరునికి అత్యంత ప్రియమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన ఈ గోవిందనామం కృష్ణుడిదే. ఇంకా గో శబ్దానికి యాగం, వాక్కు, చంద్రుడు, కిరణం, నేత్రం, సూర్యుడు, సరస్వతి మొదలైన అర్థాలున్నాయి. గోవింద గాం భూమి, ధేను, స్వర్గం, వేదం వా విందతి. భూమిని కానీ, గోవుని కానీ, స్వర్గాన్ని కానీ, వేదాల్ని కానీ పొందేవాడు అని దీని అర్థం. గోవింద శబ్దోచ్చరణ వల్ల సకల పాపాలు పరిహారం అవుతాయి, సుఖశాంతులు చేకూరుతాయి. అందుకని వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ ఒకటే అనేటువంటి ఈ యొక్క పోలికల్ని పోల్చుకుంటూ ఇద్దరూ
శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి అంశనే కాబట్టి శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామి. యుగాన్ని బట్టి స్వామివారు అవతారాన్ని మార్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఇలవైకుంఠంలో వెలిశారు కాబట్టి ఆ స్వామివారిని సాక్షాత్తు వైకుంఠపురంలో మనం దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందుదాం. నా ఈ భక్తి ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మీ యొక్క ఆశీర్వచనాన్ని అందిస్తారని ఆశిస్తూ నమస్కారం.